స్వాముల వారు కర్నూలులో ఈ విధంగా జరుగునని చెప్పి బయలుదేరి బనగానిపల్లికి వచ్చిందట. బనగానిపల్లికి వచ్చి లోకంలో పని పూర్తిగా వస్తుంది. అచ్చమ్మ నాకు ఆనతి ఊతాలనేమంటాడు, అచ్చమ్మనే పోయి వచ్చదా ఆనతి ఊతల్లి అప్పుడు స్వాముల వారు వచ్చి తల్లి నాకు సెలవు అని స్వాముల వారు అడిగిందట. అడగగా అచ్చమ్మగారు ఇవన్నీ చెప్తాడు. స్వాముల వారు అచ్చమ్మ గారి ఇంటికాన్నే సకదనం లేదు, ఏది నాకు జరిగినట్టుగా అనుకో. ఆ ధర్మతల్లి ఇట్లా ఏముంది, ఆవుల మంద గోవుల మంద ఇంటి పని వాళ్ళు బయటి పనులు ఎంతరో మంది ఉన్నారు. గర్భిరెడ్డి అచ్చమ్మకు 700 సంవత్సరాల క్రితము ఆ కాలంలో సంతాన ఫలం అంటే లేక లేక ఒకడే కొడుకాట. ఎవరు? బ్రహ్మానందరి. ఆ కొడుకు 20 ఏళ్ళ కొడుకు అయింది. కానీ పుట్టుబుడ్డు చెప్పుకోలేక కుమిలిపోతుంది. నీ అన్న అటువంటి ఊళ్ళో అచ్చమ్మ ఎందుకమ్మా నీ ఇంటికాడ ఉండి గిన్ని ఊళ్ళో గింత భవిష్యత్ వర్తమానం చెప్తాడు, మరి నీ ముచ్చట ఎందుకు చెప్పుకోవని నీ నాలాంటి వాళ్ళు వచ్చి అడిగిరట. అచ్చమ్మ ఏకదాటికి తరలిపోతుంది అట. ఏమని చెప్పుకోవాలని నేను స్వాముల వారి అదే ధర్మతల్లి ఎందుకు చెప్పవు నువ్వు? ఏమో జరిగింది ఇంటి లోపల. ఆ కొడుకు ఎట్లా కనబడతాడమ్మా, గుడ్డోడు పుట్టుగుడ్డోడు. ఓ రొంగుల వారు ఇస్తారనే బయటికి ఎందుకు తీస్తారు? తీయరు. అంటే స్వాముల వారికి వచ్చిన వాళ్ళే చెప్పారట, తండ్రి అచ్చమ్మ గారింటి కాడ సాధిందో పెంచిందో లోకానికి ఎరుక నీకెరుక నాయన. అచ్చమ్మ గారికి ఒక్కడే కొడుకు, ఆ కొడుకు పేరు బ్రహ్మానందరి పుట్టుగుడ్డోడు అనరట. ధర్మతల్లి అచ్చమ్మమ్మ ఎందుకు దాచుకుంటావు అమ్మా? ధనం ఉంటే దాచుకోవాలా, రోగమంతా చెప్పుకోవాలి. ఏనేనన్నా చెడు అన్నా తీసుకురా నీ కొడుకున్నారట స్వాముల వారు. అప్పుడు ఆ బ్రహ్మానందరిని తీసుకొచ్చి ముందలు కూర్చుంటే కూర్చున్నాడు స్వాముల వారు. తండ్రి నేను ఇంత మహాభక్తురాలనే, కానీ నా కొడుకు జన్మరాహిత్యం ఏంది? ఈ విధముగా నాకు ఈ కాను పెట్టించుండు ఆ భగవంతుడు. ఈ గుడ్డోడు ఎట్లయిండు? ఆ ముచ్చట చెప్పుకొని అడిగిందట. ఎవరు? ధర్మతల్లి గరిమిరెడ్డి అచ్చమాంబ. అడగగా తల్లి చూడమ్మా, గత జన్మలోపల నీ కొడుకు మానవ జన్మే. గత జన్మలోపల ఏం చేసిండు? ఒక పావురాన్ని దొరకబట్టి మంగముళ్ళు తీసుకొచ్చి 2 గుడ్లల్లో ఒడిచి కన్ను గుడ్లు పొడగొట్టిండమ్మా. పావురం చచ్చిపోయింది, పావురం 2 కళ్ళు వేది. ఆ జన్మల చేసినటువంటి పాపం నీకు నీ గర్భం లోపల కొడుకై పుట్టిండు. పావురాన్ని కళ్ళు పొడగొట్టిండు కాబట్టి అందుకనే ఇక్కడ గుడ్డోడేంటి సుమాన నరసంలో. ఆ జన్మలు చేసిన పాపం ఈ జన్మలో పోలే. అప్పుడు అచ్చమ్మం వేస్తే ఎందుకు వేస్తున్నావు ధర్మతల్లి ఏడవకు, కమండలంలో నీళ్ళు తీసి గిట్ల అన్నాడట నొచ్చడ మీద. అప్పుడు కల్లా వచ్చినాయట. బ్రహ్మానందరెడ్డికి ఊరే మెరుక, పేరే మెరుక, కులమే మెరుక, స్థలమే మెరుక. ఆ ఊరు ఎట్లున్నదని ప్రతి వాడ పన్న పోయి ఉరికొచ్చింటాడు. జై కొట్టువాడు, జై వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి అనుకుంటా పోయిందట. భగవంత స్వరూపుడు కదా. అప్పుడు స్వాముల వారిని దర్శనం చేసుకున్నది, పాద సేవ చేసింది. ఏమిచ్చింది అచ్చమ్మ గారు? అప్పుడేమన్నాడు? గోవుల కాపురి నాయన వద్దు. గరిమిరెడ్డి అచ్చమ్మ అమ్మ తెలిసిన ఆమె, ఎవరో సాధువు సన్యాసి వస్తే కూడు పెట్టి గొడ్ల కాయించడం అనుకుంటారు. నాయన వద్దు అన్నది. ఎందుకద్దా అన్నది? నీకు అన్నం పెడతా, నీకు డబ్బులు ఇస్తా కోరుకోమన్నది. అంటే స్వాముల వారి అమ్మ నాకు ఎవరున్నారు? తోడు నీడు ఎవరున్నారమ్మా? నువ్వు డబ్బులు ఇస్తావు, నేను తీసుకో, నీ డబ్బులు ఎవరికి ఇవ్వాలి? నీకు నచ్చితే నేను మోంగి ఇచ్చేవుతీ అన్నాడట. ఆ మాటకి ఇప్పుడు ఏమిస్తుంది అచ్చమాంబ? రాగి సంకట మూట అంటే రాగులన్నం వండి సర్ది కట్టి చేతికిచ్చింది. అదే జీతభత్యను. ఆ రాగులన్నము మూట విప్పితే నువ్వు సంవత్సరానికి తిను, సుగంధ పరిమళం అంటే అప్పుడు వండినట్టు వాసన వస్తుంది అన్నమాట. అప్పుడు ఆ రాగి సంకట సద్ది అన్నం పట్టుకొని అచ్చమ్మ భక్తులకు వందనమాచరించి ఊళ్ళో ఉన్న భక్తులకు దండం పెట్టి అచ్చమ్మకు దండం పెట్టి
సెలవు తీసుకొని పాదయాత్రగా కాలి నడకతో నడుచుకుంటూ స్వాముల వారికి వెళ్ళిపోతుండట. స్వాముల వారు పర్యాటనకై బయలుదేరినాడా. పాదయాత్ర కండము కడుప జిల్లకే నడుచుకుంటూ కడప జిల్లా బద్వేలు తాలూకా కందిమల్లేపల్లికి చేరుకున్నాడు స్వాముల వారు ఒంటరిగా. మరి ఎవరు పోతారు? ఊరి కొత్త ప్రసవ కొత్త. ఎక్కడికి పోవాలి? కులస్తుల ఇళ్ళ దగ్గరికే పోవాలి. పూర్వకాలం అందున విశ్వబ్రాహ్మణుల ఇంటికి వెంటాడు స్వాముల వారు. పోయి వాళ్ళ కుల పెద్దలు ఉంటారు కదా, కుల పెద్దలు అందరూ కలిసి ఆయనలారా ఇది ఏ ఊరు అని అడిగినాడు. ఆయన ఊరు పేరు అనేది పేరున్నది. నా పేరు వీరప్పయ్య. తల్లి తండ్రి అన్నలు తమ్ముడే వెళ్ళలేదు. నేను కూడా విశ్వబ్రాహ్మణుడునే. నేను దేశ పర్యటనకు వచ్చిన, మీరు కులస్తులను మీ ఇళ్ళకి వచ్చిన. నాకు 4 ఇళ్ళు ఇస్తే మీ మాదిరిగా నేను పని చేసుకొని బతుకుతానట. అక్కడ స్వాముల వారు చూడండి అంటే అప్పుడు కుల పెద్ద మనుషులందరూ కలిసి సరే ఆ కందిమల్లెపల్లి ఒక 4 ఇళ్ళు అప్ప చెప్పారట. ఏది స్వాముల వారికి, పోనీరా బీదోడు బతుకొచ్చిండు అని. భగవంతుడు అని ఎవరికి తెలుస్తుందమ్మా, ఎవరికి తెలియదు. ఆ విధంగా కందిమల్లెపల్లి ఇల్లు కిరాయి తీసుకొని స్వాముల వారు ఏది నాగన్ల పని, ఇనుప పని, కమ్మరి పని, వడ్ల పని రెండొచ్చు. భగవంతుడు కదా ఆయన ఏమిటి ఊరంతత్తుడు. పేరేం చెప్పిండు? వీరప్పయ్య. ఓ వీరయ్య, ఓ వీరయ్య చీప తీసేసి పిలుతురు. మరి స్వాముల వారు ఏంటి ఈ భవిష్యత్తు, ఈ వర్తమానం, శాస్త్రం, పురాణం ఇదంతా చెప్పుకుంటూ ఉన్నట. ఆ కాలం అందరూ వినేవాళ్ళు ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు, పిచ్చోడు అనే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కానీ అప్పుడు తక్కువ దుర్మార్గులు, ఇప్పుడు ఎక్కువ దుర్మార్గులు. ఒక 10 మంది మంచోళ్ళు 90 మంది దుర్మార్గులే ఇప్పుడు ఈ కలియుగం లోపల. అప్పుడు స్వాముల వారు ఏం చేస్తున్నాడు? పొద్దుందాకనో శాస్త్ర పురాణం స్వాముల వారు, తెల్లందాకనో పని చేసుడు. ఏది భగవంతుడు కదా స్వాముల వారి కందిమల్లె లోపల తెల్లందాక ప్రాసంగమో సై, తెల్లందాక ప్రాసంగమో సై, పొద్దుందాక ప్రాసంగమో సై, తెల్లందాక పరిశుద్ధమో సై, ఎర్రి వీరయ్యని కొందరో సై, గ్రామవాసులంత విరుమురా సై, గ్రామవాసులంత విరుమురా సై, ఎర్రి వీరయ్యని కొందరో సై, ఆయనదేమిటి? పొద్దుందాకా ముచ్చట, రాత్రంతా పని చేసుడు. వాడు పిచ్చోడు కాదురా. ఎవరన్నా పొద్దుందాకా పని చేసుకుంటాడు కానీ తెల్లదాకా చేసుకుంటాడా? 4 రకాలు అనుకుంటా పోతారట. సరే అనుకోని, ఎవరి ఇష్టమైనట్టు వాళ్ళు అనుకుంటారు అని స్వాముల వారు అది మనసులో పెట్టుకుంటారు. అదే సంవత్సరం లోపల స్వాముల వారు ఆ ఊరికి పోయినాక 2-3 రోజులకు ఇక్కడ మనం సంవత్సరానికి ఒక రోజు ఏమనుకుంటాం? కోశమో చేస్తాం, ఏదో ఒక రోజు. అక్కడ పోలేరమ్మంటారు. తేడా కదే. అప్పుడు ఏం చేశారు? ఆనాటి భూస్వాములు పెత్తందారులు పెద్ద మనుషులు ఊరు సాటింపజేసారు. సాటింపు చేయించి సఫాయి సుంకర్లు ఇప్పుడు కొత్త కాదు, పూర్వం సంధి ఉన్నారు. అరే ఇంటికి ₹1, 1 సేరు బియ్యం అంటే 1 కిలో బియ్యం వసూలు చేయాలి. ఇయ్యనోడు చూడు వాడిని ఊళ్ళ నుంచి బహిష్కరించాలి అని ఊరు సాటింపు చేసి చెప్పారు. ఈ సఫాయి సుంకర్లు వీళ్ళందరూ కలిసి బనగాని పల్లెలు ఇల్లు తిరిగి అన్ని వసూలు చేసారు. చేసి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చారు. స్వాముల వారి ఇంటికి వచ్చారు. ఏమున్నా స్వాముల వారి దగ్గర ఆయన అడగపోతే ఏముండు? బతుకొచ్చినోడా నువ్వు కూడా రేవాలన్నా ఎవ్వరు పోలే. అప్పుడు స్వాముల వారి ఇంటికి వచ్చి ఏమంటారట? జమ్ జమ్తారా జమ్ జమ్తారా ఏక్తారా ఏక్తారా ఈ వీర బ్రహ్మము చరితము వింటే బాధలు తొలుగురా. జమ్ జమ్తారా జమ్తారా ఏక్తారా ఏక్తారా ఈ వీర బ్రహ్మము చరితము వింటే బాధలు తొలుగురా. ఓహో ఏమయ్యా ఓ వీరయ్యా నువ్వేమంటావయ్యా, ఏమంటావయ్యా? పోలేరమ్మ జాతర చేయగ సందావసురాయే. చెబుతారా చెబుతారా ఏక్తారా ఏక్తారా ఈ వీర బ్రహ్మము చరితము వింటే బాధలు తొలగయ్యా. ఓ ఇంటికి చేరు మందికి చేరు ఆ బియ్యం వసురాయే, బియ్యం వసురాయే. ఇవ్వకుంటెను ఊరు నుండి వెళ్ళగొట్టదామా. అమ్మల్లారా అక్కల్లారా ఆలకించండి, మీరు ఆలకించండి. మీరంతా బాగేనా, ఊరంతా బాగేనా? పరిగిట చెంపరిత. అప్పుడు
స్వాముల వారింటికి వచ్చి ఓ వీరయ్య పోలీ